హాయ్ 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 అండి. బాగున్నారు కదా? బాగున్నాను, కంఫర్టబుల్ గా ఉన్నాను. సో ఎలా ఉంది రాశి బస్ జర్నీ? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు బస్ జర్నీస్ చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు నుంచి ఐ ఆల్వేస్ ఎంజాయిడ్ బస్ రైడ్స్. సో ఇది ఐ థింక్ బస్ టూర్స్ ఆర్ లైక్ దిస్ టైమ్ టు రిమెంబర్ బ్యాక్ ఆల్ ద మెమరీస్ ఐ మేడ్ ఆన్ ద బస్సెస్. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయితే రాశికి ఓన్లీ బస్సెస్. వద్దు, చాలా డిస్టెన్స్ ఉంటే చాలా కష్టం. కానీ ఇలాగ ప్రమోషన్స్ అంటే పర్లేదండి. అవును, బికాస్ విల్ ఆన్ ద వే ఫ్యాన్స్ కలవచ్చు అండ్ వాళ్ళ ప్రేమను దారిలో ఫుడ్స్ అన్ని తినొచ్చు. సో బేసిక్లీ వాళ్ళు ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే షో కదండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంది. సో బేసిక్లీ ప్రమోషనల్ టూర్స్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బస్ జర్నీలో మీరు ఫుడ్ జర్నీ మిస్ అవుతున్నారు కదా డైటింగ్ వల్ల? లేదు, యాక్చువల్లీ ఐ థింక్ నేను మోడరేషన్ లో అన్ని తింటాను. సో ఐ డోంట్ నో అబౌట్ నేను వాళ్ళ ప్రేమని వాళ్ళు తీసుకుంటున్నా కాబట్టి నాకు ఫుడ్ నాకు ఒక డౌట్ ఉంది. అంటే అఫ్ కోర్స్ మీరు లవ్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు, తినేమో ఫుడ్ తింటుంది. ఇద్దరు ఒకటే టైంలో చాలా లీన్ అయిపోయారు. ఎట్లా ఒకటేసారి సన్నగా అయిపోయారు? అవునా? అంటే ప్రతిరోజు ఈ మూవీకి చాలా స్లిమ్ అయ్యారు. రాశి కూడా అదే టైంలో చాలా. కానీ నా జర్నీ యాక్చువల్లీ లేదు లేదు, అంటే 2 years 3 years ఇప్పుడు 3 years నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. కానీ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు కీప్ లుకింగ్ డిఫరెంట్ కదా అండి. దట్స్ వాట్ వర్క్స్ విత్ పీపుల్. అవును. అండ్ రాశి గారు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు అసలు తెగబెట్టేస్తున్నారు. ఇప్పుడు టిక్ టాక్ లో కూడా దిగింది ఆవిడ. ఏంజెల్ అరుణ టిక్ టాక్ స్టార్ ఎలా ఉన్నారండి? ఏంజెల్ అరుణ ఎప్పుడు నాకు టిక్ టాక్ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా వీడియోస్ కూడా నేను తీస్తూనే ఉంటాను ఇప్పుడు. అంటే ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మేకింగ్ వీడియోస్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బేసిక్లీ తనలో లోపల ఏంజెల్ అన్న క్యారెక్టర్ ఉందండి. సో ఉంది కాబట్టి తనకి అది చాలా న్యాచురల్ గా వచ్చింది. అది యాక్చువల్లీ నాకేంటంటే ప్రతి అమ్మాయికి షీ షుడ్ లైక్ హర్ సెల్ఫ్ అని. ద వే షీ ఈస్ షీ షుడ్ లవ్ హర్ సెల్ఫ్ అంతే. సో అది that's the aim. Like that's what I want to tell people, that just love yourself the way you are అంతే. అరుణ గారు ఒకసారి మా కోసం అన్నారా, నాకు ఆ చీర ప్లీజ్ నాకొద్దు. బెల్లం శ్రీదేవి ఏంజెల్ అరుణ నాతో. యాక్చువల్లీ 2 క్యారెక్టర్స్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం టైంలో ఐ డెంట్ నో దట్ ఐ హ్యాడ్ కామెడీ టైమింగ్ అది. కానీ సుప్రీం తర్వాత ఇప్పుడే ఐ థింక్ ఇట్స్ ఇన్ అ ఫిల్మ్ దట్ ఐమ్ ప్లేయింగ్ అనదర్ క్యారెక్టర్ అండ్ కోఇన్సిడెంట్లీ బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ విత్ తేజ్. అంటే బేసిక్లీ షీఈస్ నేను ఎందుకు తన కమెడియన్ అంటానంటే comedian has got wide range of emotions and they can emote it really well. So in that way, if a girl can do comedy, I think she can carry off any other emotional roles very easily. So andukare she's done a great job in both films. లోనే మీరన్న కామెడీ యాంగిల్ తినలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. And adi I think it's one of the reasons why we have good chemistry. యాక్చువల్లీ తేజ్ కూడా చాలా స్పేస్ ఇస్తారు క్యారెక్టర్స్ కి కూడా. లైక్ హీస్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఇన్సెక్యూర్ పీపుల్ కి అరే ఇంకో యూనో ఇఫ్ గివెన్ అ బిగర్ క్యారెక్టర్ ఆర్ ఇట్స్ మోర్ పాపులర్ ఇవన్నీ. అంటే ఇట్స్ నాట్ ఇన్ హిస్ మైండ్. ఫర్ హిమ్ ద ఫిల్మ్ షుడ్ కమ్ అవుట్ రియల్లీ వెల్, you know, so that is one thing I really like about it. At the end of the day cinema hit అయితే అది కాదు. ఈ ఆర్నా క్యారెక్టర్స్ కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో. సో మీ ఇద్దరికి సెకండ్ ప్రాజెక్ట్. సో ఆ వేరియేషన్స్ మీ ఇద్దరులో ఏమైనా చేంజ్ అయ్యాయి? అప్పటి తేజుకి ఇప్పటి తేజుకి, అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్? యాక్చువల్లీ ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది తేజ్ కి కూడా. అన్ని సీన్స్ లో నేను ఒక కంఫర్ట్ లెవెల్ చూసాను. దట్ బికాస్ ఇట్ వాస్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బోత్ ఆర్ కెరియర్స్ ఇన్ సుప్రీం టైంలో బోత్ ఆఫ్ us were like, you know, sometimes you're unsure, you don't know what is happening. అంటే బేసిక్లీ మేము ఇద్దరం ఆ పోలీస్ స్టేషన్ మసాజ్ ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్టేషన్ అయితే లేదు మాకు. ఎందుకంటే తను ఆ డవ్ ఆ వావ్ అన్నప్పుడు అది మాకు చేసేటప్పుడు ఇది బాగుంటుందా ఇదేమో తిని అడిగేతాను, డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్, డూ యూ థింక్ ఇట్ విల్ బీ నైస్ అని వీ హ్యాడ్ డౌట్స్. బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అంటే వీ బేసిక్లీ ఇవాల్వ్డ్ యాజ్ యాక్టర్స్ అండ్ కొద్దిగా గ్రోత్ అయితే వచ్చింది మనకి, అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్స్ లిటిల్ బిట్. సో ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్ ప్రాసెస్, ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. బట్ రైట్ నౌ చేసేటప్పుడు కూడా మాకు అర్థమవుతుంది, ఓకే ఇది బాగుంటుంది అని. సో ఇప్పుడు చేసేటప్పుడు వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ వైల్ డూయింగ్ ఇట్. So I saw that change in both of us. అండ్ ఈ సినిమా కోసం తేజ్ కూడా చాలా కష్టపడ్డారు. అంటే నేను కూడా చూశాను తన జిమ్లో.
సో ఈవెన్ హిస్ డయట్, ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది ఈ సినిమాలో వేర్ హీ హ్యాస్ టు షో హిస్ 6-pack abs and everything. ఇది నిజమేనా? అవును, Six pack అవును. అన్నది మేము వింటున్నాం అంటే 6-pack మాక్సిమం ట్రై చేశారండి, బట్ టు అన్ ఎక్స్టెంట్ ఐ వాజ్ ఏబుల్ టు. తెలియదండి, మీ సినిమా చూసాక చెప్పండి. ఆ రోజు రాజమండ్రిలో ఇంత హీట్ లో లైక్ ఇట్ వాస్ వెరీ లైక్ ఐ థింక్ ఆ టైంలో వీ వాంట్ వాటర్ కదా, హీ వాజంట్ ఈవెన్ అలౌడ్ టు టేక్ వాటర్ ఫర్ ద ఫైట్ సీక్వెన్స్. ఐ డోంట్ నో హౌ హీ మేనేజ్ దట్ హీట్ అండ్ అంటే అంటే ఎలా ఉండిందంటే అండి, మేము షూట్ చేసింది ఒక చిన్న ఐలాండ్ రాజమండ్రిలో. అవును. సో చుట్టూ నీళ్ళు ఉన్నాయి, పైనుంచి వర్షం లైట్గా పడుతుంది, అక్కడ నీళ్ళు ఉంది. నేను అనుకున్నాను ఇది ఎట్లాంటి పొజిషన్లో ఉన్నాను నేను, చుట్టూ నీళ్ళు ఉన్నా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, నేను నీళ్ళు తాగలేకపోతున్నాను. బట్ ఐ బిలీవ్ దట్ ఎనీథింగ్ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ కదండి ఫర్ ద ఫిల్మ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఫిల్మ్. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదా అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా రాశి ఎంత మంచి ఫొటోస్ కి పోజెస్ ఇచ్చింది? నేను కూడా ఇవ్వాలండి, సినిమా నాకు ఇవ్వాల్సిందే. ఇంకా ఈవెన్ సినిమాలో అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ రాశి అప్డేట్స్ చూస్తుంటే మాత్రం చాలా మంచి బ్యూటిఫుల్ ఫొటోస్. I think it's a lot of acting where we are like, "Arey, we're looking perfect," కానీ mind లో లోపల it's like, "Arey, finish it, like I want to go home" అని. సో బావగారు అంటే అక్క కదా చూస్తే అమ్మాయి మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టేస్తుందండి. యాక్చువల్లీ సీన్స్ చేసేటప్పుడు మటుకు వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండి, బికాజ్ తన క్యారెక్టరే కాదు, తను ద వే మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటి నుంచో వీ హ్యాడ్ దట్ ఈజ్ అనమాట, టు వీ హ్యాడ్ దట్ కంఫర్ట్ లెవెల్ ఆల్సో. ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ వెరీ లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది మా ఇద్దరు సీన్స్ ఆల్సో, లాట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ లాట్ ఆఫ్ అంటే తను టిపికల్ ఒక టిక్ టాక్ తను చేస్తున్న అమ్మాయి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలాగే యాసిటీస్ దింపేసింది. సో డెఫినెట్లీ జనాలు చూసినప్పుడు డెఫినెట్లీ అదైతే చూసి అరే బాబోయ్ ఇదేంటిది అన్నట్టు అంటారు. అదైతే అంటే దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి, టిక్ టాక్ రాశి ఎప్పటి నుండి ఫాలో అవుతుంది, ప్రైవసీలో ఎన్ని వీడియోస్ రీసెంట్ గా తను డౌన్లోడ్ చేసింది ఆఫీషియల్ గా. నాకు లేదు, ప్రిపరేషన్ కోసం నన్ను అడిగింది వీడియోస్ చూపించని, నేను చూపించాను దానికి ఇలాగుంటుంది ఇలాగుంటుంది అని. యాక్చువల్లీ స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది టు ప్లే అ క్యారెక్టర్ లైక్ దిస్, చాలా చాలా బబ్లీ అండ్ సో సెల్ఫ్ అబ్సెస్డ్ అండ్ అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తనకి. అండ్ టిక్ టాక్ వరల్డ్ అంటే బయట ప్రపంచంతో సంబంధం చాలా చాలా డిఫరెంట్ వరల్డ్ అని. సో అంటే నాకు అస్సలు తెలియదు అది టిక్ టాక్ వరల్డ్ గురించి, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ వాస్ స్టేజ్ దట్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ టు యాక్ట్ లైక్ ఏంజల్ ఆర్నా అండ్ బికాస్ ఆఫ్ మారుతి గారు ఆల్సో ఆ డైరెక్టర్. యా, మారుతి గారు యాక్చువల్లీ తనకి చాలా హెల్ప్ చేశారు, వెరీ ఈజీ ఫర్. అంటే ఇప్పుడు తేజ్ టిక్ టాక్ గురించి మీకు నేర్పించారు రైట్? అవును అవును. సో తేజ్ నేను నేర్పించలేదండి కూడా యాక్చువల్లీ వి ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో ఐ యామ్ లైక్ తేజ్ హౌ డు నాకు అర్థం కాదంటే మా యూజువల్లీ ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు కొన్ని వీడియోస్, అవి చూసి ఏంట్రా ఇది ప్రపోజ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు. ఐ యూస్ టు నాట్ గివ్ ఇట్ మచ్ ఆఫ్ అ థాట్. దాని తర్వాత తిను క్యారెక్టర్ తిను చేస్తుందంటే నాకు తెలియదు ఎలా చేయాలంటే అప్పుడు ఆ వీడియోస్ ఇట్లా డైవర్ట్ చేశారు అనమాట. అక్క నువ్వు చెప్పు అక్క, బావతో వర్క్ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? అండ్ బావకి నీకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది? ఊరుకో పిల్లాడి పాప సిగ్గుపడుతుంది. ఈ సినిమా వరకేనా మిమ్మల్ని బావ అని పిలవలేనండి? ఈ ఇంటర్వ్యూ వరకైనా పిలవలేనా? అంతే అంతే. సో చాలా 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 నచ్చింది. ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ నైస్. ఇట్ వాజ్ లైక్ వర్కింగ్ విత్ అ ఫ్రెండ్ అండ్ కంఫర్ట్ లెవెలే వేరు, యూనో వర్కింగ్ విత్ అ ఫ్రెండ్. అండ్ we both debuted in the same year 2014 లో, and it was అప్పటి నుంచి నాకు పరిచయం తను. సో it was lot of fun always. సో అప్పుడు బెల్లం శ్రీదేవి, ఆ తర్వాత మీరు అన్నట్లు ఫన్ ఇన్సిడెంట్స్ ఎలాగో మీకు అలా ఫ్రెండ్షిప్ కి బాగా బిల్డ్ అయి ఉంటాయి. అండ్ ఈవెన్ ప్రతిరోజు పండుగ మీరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మీ ఇద్దరు కాంబినేషన్ లో జస్ట్ ఇట్లా బుగ్గనే గిల్లుతారు, దానికి హ్యూజ్ రెస్పాన్స్. మా కోసం ఒకసారి ప్లీజ్. వద్దండి ఇప్పటికీ ఆవిడ ఫ్యాన్స్ నన్ను ఇప్పటికీ తిడుతున్నారు. అంటే నువ్వు మా రాశి కన్నా బుగ్గలు గిల్లేస్తావు, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు సినిమా చేసేంత మాత్రం. అది రియల్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇది రియల్ ఎక్స్పీరియన్స్. ఇది పోస్టర్ లో ఇట్స్ అ వెరీ న్యాచురల్ మూమెంట్. బేసిక్లీ ఏమవుతుందంటే తను నా డైలాగ్ కూడా తను లిప్ మూమెంట్ ఇచ్చేస్తుంది, నేను రాశి నా డైలాగ్ నేను చెప్ప. కొంతమంది యాక్టర్స్ ఏంటంటే నేను కూడా తను చెప్తుందేమో అని దాని ప్రకారంగా ఎమోట్ చేయాలి కదా. సో ఐ విల్ డెఫినెట్లీ సే దట్ నేను కూడా చేస్తుంటాను. తనేమో లాస్ట్ షాట్ అనమాట, తనేమో
రాశి నా లెట్ మీ ఫినిష్, నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తావా? So yeah, this was his sort of an anger on me that he pulled my cheek ante. So that just became a poster. Yeah. ఈ సినిమాలో రావు రమేష్ గారు మీ పైన బాగా చిరాకు పడుతున్నట్టు, ఇరిటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఆయనకి మీకుండే ఇంటరాక్షన్ ఎలా ఉండబోతుంది? Actually నేను రియల్ లైఫ్ లో I was రావు రమేష్ గారు before this film. సో నాకు కూడా టిక్ టాక్ అంటే చిరాకు కాదు. I just thought that arey why there's so much time you waste on TikTok అదే, and don't like some people just die చచ్చిపోతారు చాలా మంది. సో అదే నా ప్రాబ్లం, దట్ డోంట్ గో టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ యువర్ డైయింగ్. అంటే డైయింగ్ అంటే బేసిక్గా దే విల్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ వీడియో. సో అది ఆ ఎక్స్టెంట్ గురించి అని చెప్పింది. బట్ కీపింగ్ ఆల్ దట్ అసైడ్, దిస్ క్యారెక్టర్ ఆఫ్ రాశి అండ్ రావు రమేష్ గారు ఇద్దరి మధ్యన భలే ఉంటుందండి. There are scenes where they're like తిన కౌంటర్ డైలాగ్ ప్రతిసారి ఇస్తుంది కౌంటర్ ఇలాగే ఆయనకి. నాననే రాజమండ్రిలో దొరికినప్పుడు కోడలు దొరికితే తప్పేంటి అని, అది అల్టిమేట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఆ కౌంటర్. వెరీ నైస్. అండ్ ఈవెన్ ఇప్పుడు రాజమండ్రి టాపిక్ వచ్చింది. రాజమండ్రి అంటేనే మర్యాదలకి మారిపోయారు. అండ్ మీరు కూడా మంచి పులుస సీజన్లో వెళ్ళారు. అండ్ మారుతి గారు ఆ ఫుడ్ గురించి వాడి గురించి చెప్తున్నప్పుడు మాకే మౌత్ వాటరింగ్ అయిపోయింది. మీరు ఎలా కంట్రోల్ అయ్యారు ఫుడ్? యాక్చువల్లీ నేను లేవు రాజమండ్రి. తను చాలా తక్కువ రోజులు చేస్తున్నాను రాజమండ్రిలో, 4-5 days అంతే. మేజర్ పార్ట్ ఆఫ్ ద రాజమండ్రి షెడ్యూల్ నేను సత్యరాజ్ గారు ఉన్నామండి. సో నేనైతే ఇంకా he was on a diet, he couldn't eat. నేనే అదే వాళ్ళని చూసి వాళ్ళ ఆనందాన్ని మీ కళ్ళల్లో, మీ కడుపులో అదే అంతే యాజ్ ఇట్ ఈస్ అంతే అమ్మా. అంటే కోట శ్రీనివాసరావు గారిది ఉంటుంది కదా, కోడి హ్యాంగ్ చేసి ప్లెయిన్ రైస్ తినేది, కోడి పలావ్ అటువంటిది తిన్నాను. అలా చేశారు కదా, అదే ఫీలింగ్ లోపల, అదే ఫీలింగ్ అండి. సో రాశి గారు ఇందులో కాస్ట్యూమ్స్ కూడా చాలా హోమ్లీగా ఉన్నాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మీరు అందంగా కనిపించడానికి? యాక్చువల్లీ ఒక రాజమండ్రి అమ్మాయి ఎలా ఉండాలి అది కొంచెం రీసెర్చ్ చేశారు మా స్టైలిస్ట్ అశ్విన్. సో నాకు కలర్స్ దట్ సూట్ మై ఫేస్ నాకు ఇచ్చారు ఈ సినిమా కోసం. సో ఐ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఆల్ హిజ్, ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఫర్ మై కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అండ్ ఐ వాజ్ ఆల్సో, నాకు కూడా చాలా సంతోషంగా, ఐ మీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ with the whole attire, but all the credit goes to Ashwin. ఏంజెల్ అరుణ గారు, ఒక చిన్న టాస్క్ అండి, అంటే మా కోసం ప్లీజ్. సాయిధరం తేజ్ గారు సెట్స్ మీద ఉన్నప్పుడు ఎలా యాక్ట్ చేస్తారు, అంటే ఎలా ఉంటారు ఆయన? ఫ్రీక్వెంట్ గా వాడే పదమైనా ఏదైనా? వెరీ క్వైట్, హి ఇస్ అ వెరీ క్వైట్ పర్సన్. యాక్ట్ చేసి ఏమైనా చూపించగలుగుతారా మామూలుగా ఎలా ఉంటారు అని చెప్పేసి? రెడీ అబ్జర్వ్ చేస్తూ ఇవన్నీ, హి జస్ట్ సిట్ అండ్ హి జస్ట్ అబ్జర్వ్ అంతే. అండ్ ఈవెన్ ఇందాక తేజు చాలా సైలెంట్ గా క్వైట్ గా ఉంటారని చెప్తున్నారు, కానీ రాశి ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు, చాలా ఫన్. ఇది అదే, he has no choice. When I'm next to him, I'll keep talking. ఏంటి ఇలా మాట్లాడితే ఎవరు ఎంజాయ్ చేయండి? నేను చూసిన ఎవ్రీ టైం మీరిద్దరు ఫ్లవర్స్ తో కావచ్చు, వాట్ ఎవర్ ఆడుకుంటూనే ఉన్నారు, లైక్ ఫ్రెండ్స్ అండ్ కిడ్స్. సెట్ లో కదా, సెట్ లో. yeah, because that's a comfort level that we both have as actors. And so నాకు అది, I kind of like that space. ఒక యాక్టర్ తోటి ఆ కెమిస్ట్రీ ఉందనుకోండి, ఇట్ ఇస్ సో నైస్. అంటే మాకు చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మేము తప్పు చేసినా కానీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ వై దే టెలింగ్ ఇట్ యూ. ఇట్ యాక్చువల్లీ బికమ్స్ వెరీ ఫనీ ఇన్ రొమాంటిక్ సీన్స్. యా, అది చేస్తున్నప్పుడు we both will start laughing because it's so weird, you know, it's just weird. అంటే I don't know, చాలా పాజిటివ్ గా అనిపించింది. జస్ట్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మీతో పాటు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా అంతే పాజిటివ్. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ మాకు కూడా ఉంటే బాగుంటది కదా, ఆ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఐ మీన్ ఇట్. గుడ్ ఈ స్క్రీన్ రాశి, congrats. ఎందుకు that positive vibe. We are setting up a good example of friendship కాబట్టి. That's why. అండ్ ఈ లైక్ ఈ స్క్రిప్ట్ లోకి రాశి ఖన్నా గారు ఎలా వచ్చారు, అంటే ఎలా జరిగింది అసలు? నేను కథ పూర్తిగా విన్నప్పుడు నేను మారుతి అని గేవ్ మీ అన్ ఆప్షన్. హీరోయిన్స్ నేను 2-3 అనుకుంటున్నాను, నీకు ఎవరు ఉన్నారని నీ మైండ్లో అంటే మీరు చెప్పండి నా ఆప్షన్స్ ఎవరంటే ఇలాగ 2 అండ్ రాశి అంటే నాకు ఎందుకో రాశి కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బెల్లం శ్రీదేవిలో తన కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ అమ్మాయి రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఎప్పుడు కామెడీ చేయలేదు. షీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ రోల్స్ అండ్ షీ డిడ్ గ్లామ్ డాల్గా చేసింది, కానీ కామెడీతో పాటు గ్లామ్ డాల్గా చేయలేదు. సో ఐ థాట్ తను బాగుంటుందన్న ఒకసారి మీరు ఆలోచించండి అన్నాను. దాని ఒక లాస్ట్ మేము సినిమా షూటింగ్ వెళ్తున్నాం అన్న వారం రోజుల ముందు
తను ఫైనలైజ్ అయింది. షీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ షీ ఈజ్ లైక్ నేను చేస్తాను అని చెప్పేసి. అవును అవును. I think it was a very good opportunity to connect with the audience even more. BC centers lo gaani, like you know, you reach people more because TikTok ki reach kuda it's reached, it's billions of people are on TikTok. So yeah, avunu. Yeah, right now one of the trending Yeah, so and rightly so because trailer release ayin tarvata kuda చాలా మంది రిలేట్ చేశారు, చాలా మంది మేమ్స్ క్రియేట్ చేశారు. సో I wasn't expecting, నేను ఎంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ ఈవెన్ ఈ మెమ్స్ జనరల్ రీచ్ అనేది ఆ బుగ్గ గెలటం దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. అవును. సో ద హ్యూజ్ రెస్పాన్స్ ఈవెన్ ట్రైలర్ కి మీరు కొంచెం రాజమండ్రి స్లాంగ్ లో, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అంతా మీ డైలాగ్ వర్షన్ అంతా రాజమండ్రి స్లాంగ్ లైట్ గా ఉంటుంది. అవును, లైట్ గా ఉంటుంది. నేను సినిమా చూసా కదండి డబ్బింగ్ చెప్పేటప్పుడు, షీ హ్యాస్ దట్ రాజమండ్రి యాక్షన్ త్రూ అవుట్ ద ఫిల్మ్, బాగా చెప్పించారు. సో ఈజీ అయిందా రాజమండ్రి స్లాంగ్ లో చెప్పడం? ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా మీకు? యాక్చువల్లీ ఆ టైం చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ మీ, బట్ ప్రియాంక డబ్ చేసింది ఈ సినిమాలో. సో ఐ థింక్ షీస్ యాడెడ్ దట్ అ లిటిల్ బిట్ మోర్. సో అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ తెలుగు ఐ స్పీక్ ఇన్. అంటే మారుతి అని చెప్పేటప్పుడు కొద్దిగా తను ఆ స్లాంగ్ వచ్చేటట్టు, బట్ తను నాకు తెలిసి తను ఇప్పుడున్న హీరోయిన్స్లో బాగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు అంటే తిన్న ఒక్కతో ఉంది. సో పాటలు పాడే ఇప్పుడు సినిమాలో పాట పాడిందండి ఈ మూవీ. ఇప్పటి వరకు రిలీజ్ రిలీజ్ అయిన సాంగ్ ఏదైనా పాడండి రాసి ప్లీజ్. ఓ బావా కావచ్చు, వాట్ ఎవర్. ఓ బావా మా అక్కని సక్కగా చూస్తావా, ఓ బావా ఈ సంథింగ్ ఈ చుక్కను పెళ్ళాడేస్తావా. నైస్ నైస్. మీరు ఆన్సర్ చేయలేదు. ఎలా పాడిందండి? సూపర్ పాడింది. షీ యాక్చువల్లీ వెరీ గుడ్ సింగర్. నేను చాలాసార్లు చెప్పాను. I sang very badly because నాకు లిరిక్స్ గుర్తు రాలేదు, అందుకే ఐ థింక్ దిస్ వాజ్ వెరీ బ్యాడ్. బట్ తెలిసి రాశి ప్రతి ఇంటర్వ్యూలోనూ ఎవరైనా పాట పాడమని అడగకుండా తన చేత పాడించకుండా వదలదు. ప్రిపేర్ అయ్యి వస్తుంది రాశి. సుప్రీం టైంలో నేనే రాశి యూ హ్యావ్ టు సింగ్, బీ రెడీ. ఎందుకంటే షీ యాక్చువల్లీ వెరీ గుడ్ సింగర్. తన ఇంత ముందు జవాన్ అనే సినిమాలో కూడా పాట పాడింది తను. సార్, ఒక అభిమాని ఒక హీరో దగ్గరికి రావడం ఒక వంతు, ఒక హీరోగా మీరు ఒక సినిమా రిలీజ్, మీ సినిమా రిలీజ్కి మీరు అభిమానుల దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ ప్రయాణం యొక్క అనుభవం చెప్తారా? మీకు ఎలా అనిపిస్తుంది? నిన్న రాత్రి మేము ఏదో జంక్షన్లో ఆగాం. మనం ఏ జంక్షన్? భీమడోలు జంక్షన్. వాళ్ళు నిజంగా అక్కడ మన స్టాప్ లేదు యాక్చువల్లీ, బట్ వాళ్ళు ఆపేసి వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్ళేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే సో చిన్న ఊర్లైనా కానీ వాళ్ళ ప్రేమను చూపించడం కోసం వాళ్ళు అంత ముందుకు వచ్చారు. అండ్ దే టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ స్టాపింగ్ అస్ కదా. సో దట్ షోస్ హౌ మచ్ దే లవ్ అస్. సో దట్స్ వన్ ప్లేస్ విచ్ యాక్చువల్లీ నాకు చాలా ఐ ఫెల్ట్ గుడ్. మిగతా చోట్లన్నీ మేము ప్లాన్డ్గా వెళ్తున్నాం, వెళ్ళి కలుస్తున్నాం అని, బట్ ఆ జంక్షన్లో మా ప్లాన్ లేకపోయినా కానీ ఆపేసి కలిసేసి వెళ్ళారు. సో ఫీల్స్ గుడ్ అండి. మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న విధానం ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్, ఎలా రియాక్ట్ చేయాలో అర్థం కాలేదు. బికాజ్ నేను ఎంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్టే చేయలేదు. లైక్ రియల్లీ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, బట్ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. And I think every time we do these tours, we see a lot of respect and love from the fans, and that is what we need. Yeah, that is what makes us happy. మీకు సత్యరాజ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకు ఒక డౌట్ వచ్చింది. సినిమా ట్రైలర్లో మొత్తం మీ ఫ్యామిలీ ఉంది, మళ్ళీ మీ ఫ్యామిలీలోకి ఈవిడొచ్చి గోల చేస్తుంది. అది ఏంటా, ఈమె ఎలా కలిసిందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా ఉంది. అది సినిమా చూసాక తెలుసు. ఈ క్యూరియాసిటీకి ఆన్సర్ సినిమా చూడాలి. ఆ సినిమా చూడాల్సిందే. బట్ సత్యరాజ్ గారితో యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ యాజ్ మెనీ సీన్స్ as Tej has. వెరీ వెరీ ఫ్యూ సీన్స్ దట్ ఐ హ్యావ్ విత్ సత్యరాజ్ గారు, బట్ అందరికీ తెలుసు చాలా చాలా మంచి యాక్టర్ సత్యరాజ్ గారు. అండ్ he always has a very big smile on his face. So actually I feel in our set everyone was always smiling and happy. అందుకే చాలా చాలా మంచి ఎన్వైరన్మెంట్. షూట్ టైంలో అంతసేపు we were laughing, ఏదో జోకులు వేసుకోవడం. నేను రాశితో కూర్చొని మాట్లాడుకుంటూ జోకులు వేసుకోవడం, లేదు రాశి లేదంటే సత్యరాజ్ గారితో, రావు రమేష్ గారు, వి ఆల్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండి.
ఇట్స్ ఆల్వేస్ లైక్ ఒక చిన్న ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లాగా ఉండేది బాగా. అండ్ జనరల్గా ప్రతి హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ సాయి ధరమ్ తేజ్ అంటాం కన్నా మా తేజు అని అడాప్ట్ చేసుకుంటారు. ఈవెన్ నా చుట్టూ ఉన్న సర్కిల్ కూడా సేమ్. అందుకే నాకు సాయి ధరమ్ తేజ్ గారు అనడం రాదు, తేజు. కానీ నిజమండి నాకు అది మా సైడ్ కూడా ఫ్రెండ్స్ ఈ హీరో అంటే మన ఇంటి హీరో లాగా అనిపిస్తాడు, మన మనిషిలా అనిపిస్తాడు అని అంటున్నారు. ఇంటర్వ్యూ కోసం ప్రామిస్ చెప్పట్లేదు, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ వి ఫీల్. ఓకే, సో ఆ ఫ్యాన్స్ లో ఉన్న ఎమోషన్ ఫ్యాన్ బేస్ కి రీజన్ ఏంటి? అది మీకే ఉంది అని ఐ థింక్ ఐమ్ ట్రూలీ బ్లెస్డ్ ఇన్ దాట్ వే అండి. బికాజ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, వాళ్ళు మమ్మల్ని నన్ను వాళ్ళ ఇంట్లో భాగంగా ఒక అబ్బాయిలా చూస్తారంటే దట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ ఐ కెన్ ఎవర్ గెట్. దాన్ని నేను చెప్పలేను, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్, నథింగ్ ఎల్స్ ఐ కెన్ సే. తేజు అంటేనే చాలా ఎమోషనల్ కదా, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. ఏ విషయంలో మీరు బాగా ఎమోషనల్? చాలా ఉన్నాయండి, నాట్ వన్ సింగిల్ థింగ్. ఫస్ట్ ఎమోషనల్ థింగ్ ఏంటంటే ఎక్కడికి వచ్చి అమ్మ తమ్ముడు నాకు, మీ ఫ్యామిలీ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్గెస్ట్. మీరు చూసారా తేజులో ఎమోషనల్ నేను చూడలేదు సార్. మీరు చిత్రలహరి మూవీలో కూడా చెప్పారు కదా, అంటే లైక్ మీ డాడీ క్యారెక్టర్ సేమ్ మా అమ్మ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఇలా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ రీసెంట్ గా మీ మమ్మీ కూడా వచ్చారు లాంచ్ కి, ట్రైలర్ లాంచ్ కి. తర్వాత ఏమన్నారండి మీ మమ్మీ? తర్వాత ఆవిడ ట్రైలర్ చూసి చాలా నచ్చింది ఆవిడకి. షీ లవ్ ద ట్రైలర్. అంటే అదేంటిది ఏదో శతమానం భవతిలాగా ఉంది అని చెప్పి అనుకునే లోపు ఆ డైలాగ్ పడేసరికి అసలు షీ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ప్లస్ అది కాకుండా ట్రైలర్లో సత్యరాజ్ గారు చూస్తే మాకు వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్. సో అందుకని ఇంకా మేము ఎక్కువ కనెక్ట్ అయ్యామండి. తాతతో ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ ట్రైలర్ లాంచ్ కి అమ్మమ్మ గారు వచ్చారు. ఎస్, సో అమ్మమ్మ గారు బ్లెస్సింగ్స్ అందాయి. ఆ ట్రైలర్ చూసాక ఆవిడ రియాక్షన్ ఏంటి, మీ మదర్ రియాక్షన్ ఏంటి? చాలా ఎంజాయ్ చేశారండి. అదే అంటే ఈ మధ్యకాలంలో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలాగా ఫ్యామిలీ కూర్చొని జోక్లు వేసుకునేటట్టు ఎక్కడ లేదండి. అంటే చాలా సీన్స్ మన ఇంట్లో జరిగే సీన్స్ లాగా ఉంటాయి. మా సినిమాలో సీన్స్ కొన్ని, డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఇట్స్ మోర్ ఆఫ్ వీ ఫర్గాట్ దట్ వీఆర్ యాక్టర్స్. అంటే లిటరలీ మేము ఎలా బిహేవ్ చేసామంటే, సత్యరాజ్ గారు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, రావు రమేష్ గారు నాకు ఫాదర్, పెద్ద కొడుకు సత్యరాజ్ గారికి, తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్. లిటరలీ వీఆర్ లైక్ బిహేవింగ్ లైక్ దోస్ characters. We were not behaving like actors. We were literally behaving actually. That was what. Finally one question. ఇప్పుడు ఈ షూట్ అంతా జరుగుతున్నప్పుడు మీరు చెప్పారు తాత, ఫాదర్ అంతా ఫ్యామిలీ అని. సో లైఫ్లో మీరు మిస్ అయిన సిచ్యువేషన్స్ అక్కడ ఏమైనా కనిపించినాయా, లేదంటే లైఫ్కి అటాచ్ అయిన సిచ్యువేషన్స్ అక్కడ ఏమైనా కనిపించాయా? బికాజ్ ఎందుకంటే అత్తలు, మామలు, పిన్నులు, తమ్ముళ్ళు, మరదళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. అంటే అదే అండి, ఐ కుడ్ సీ మై ఫ్యామిలీ పిక్చర్ ఇన్ దట్. కరెక్ట్గా చెప్పాలంటే నాట్ ద సిచ్యువేషన్స్, బట్ అందరూ పక్కన ఉండడం, బాబాయ్ కానివ్వండి, పిన్ని కానివ్వండి, అత్త కానివ్వండి, మావయ్య కానివ్వండి, అందరూ ఉండడం నాకు తెలియకుండానే ఒక మేము చిన్నప్పటి నుంచి వి యూస్ టు మీట్ ఎవ్రీ సండే అండి, ఆల్ ద కజిన్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మిగతా అందరూ సండేస్ లంచ్ కనో లేకపోతే పండగలు కనో వీ ఆల్వేస్ యూస్ టు మీట్. సో ఇన్ దాట్ వే అది చూసినట్టే నాకు అదే అనిపించింది. నాకు ఐ డెంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ మై జోన్ అన్నట్టు అనిపించింది నాకు. సార్ మీ రోల్ పేరేంటి సార్ ఈ సినిమాలో? ఏంజల్ అరుణ, సాయి గారు. సో మీ ఇద్దరిని, సాయి గారిని అండ్ ఏంజల్ అరుణని చూడాలంటే December 20th వరకు వెయిట్ చేయాల్సిందే కదా? అంతే. సో December 20th December 28th వచ్చేస్తుంది. సో 28th అంటే ప్రతిరోజు పండగకి నిజంగానే ఒక పండగ, ఒక సంక్రాంతి ముందుకు తెచ్చేస్తున్నారు ఆడియన్స్ కి. అండ్ 2 days గా ప్రతి ఊర్లోనూ పండుగను సెలబ్రేట్ చేసేస్తున్నారు సక్సెస్ఫుల్ గా. మరికొద్ది సేపట్లో ఈ బస్ జర్నీ, ఈ ప్రతిరోజు పండగ, ఈ ఎంటర్టైనింగ్ జర్నీ ముగియబోతుంది. సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిరోజు పండగే December 20వ తారీఖున రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ దయచేసి మీ ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది ఏ యాప్లో చూసి లేదా టీవీలో చూసి ఎంజాయ్ చేసేది కాదు. అందరూ కలిసి ఫ్రెండ్స్తో కలిసి కానివ్వండి, మీ ఫ్యామిలీతో కలిసి కానీ వెళ్ళి సినిమాలో చూస్తే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ అవర్ టీమ్ దట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు ట్రైలర్కి. అండ్ ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మీ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని థియేటర్స్లో తప్పక చూడండి. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ ప్లీజ్. అండ్ యూర్ గోనా లవ్ ద ఫిల్మ్.
So watch it on 20th December. It's releasing on the 20th of December. So I hope you all love it. Thank you. ప్రతిరోజు పండగే